ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి సమస్యలను పరిష్కరించి అడ్డంకులను తొలగించేందుకు తాము క్షేత్రస్థాయిలో సందర్శనలు చేస్తున్నట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కింద నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివేన రిజర్వాయర్లలో 50 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు 6 నెలల గడువు నిర్ణయించి అందుకు అవసరమైన పనులపై సమీక్షలు జరుపుతామని ఆయన వెల్లడించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలో నిర్మాణంలో ఉన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులోని నార్లాపూర్ రిజర్వాయర్ వద్ద పంప్ హౌస్, ప్యాకేజీ 3 ఓపెన్ కెనాల్, MGKLI లిఫ్ట్లోని పంప్ హౌస్, స్విచ్ యార్డ్ పనులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ పనులను తనిఖీ చేసేందుకు మంత్రి హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో నార్లాపూర్ రిజర్వాయర్కు చేరుకున్నారు. ఈ సందర్శనలో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి ఆయన వెంట ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా నెట్టెంపాడు, భీమా, కోయల్ సాగర్ ప్రాజెక్టుల పనులు పూర్తి కాలేదని అన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టుల పనులను పకడ్బందీగా, ప్రణాళికాబద్ధంగా, వేగవంతంగా పూర్తి చేసి రైతులకు వినియోగంలోకి తీసుకురానున్నట్లు చెప్పారు. MGKLI ప్రాజెక్టు మొదటి లిఫ్ట్లో నిరుపయోగంగా ఉన్న 2 మోటార్లను 3 నెలల్లో మరమ్మతులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొస్తామని మంత్రి స్పష్టం చేశారు. కల్వకుర్తి, నెట్టెంపాడు 31 మార్చ్ 2026 వరకు 100% పూర్తి చేయడానికి ఏమేం చర్యలు తీసుకోవాలనో అది సమీక్షిస్తున్నాము. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వేన ఈ 4 రిజర్వాయర్లో 50 టీఎంసీలని నీళ్లు నింపడానికి 6 నెలల సమయం పెట్టుకుని ఏమేం పనులు చేయాలనో అది కూడా సమీక్ష చేస్తున్నాం. ఉద్దండాపూర్ రిజర్వాయర్ నింపడానికి బై ఎండ్ ఆఫ్ మార్చ్ 26 కూడా ఏ విధంగా ప్రణాళికతో ముందుకు పోవాలో మరి ఆ ప్రణాళిక ఫైనలైజ్ చేసుకోవడానికి ఫీల్డ్ విజిట్ వచ్చిన. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఈ ప్రాజెక్టులన్నీ వేగవంతంగా పూర్తి చేయడానికి పకడ్బందీ ప్రణాళిక చేసి తప్పనిసరిగా ఈ ఆర్థిక సంవత్సరంలో మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి నేను మనవి చేస్తాను.